విక్టరీ వెంకటేష్తో హ్యాట్రిక్ కొట్టిన అనిల్ రావిపూడి బాలయ్యతో సూపర్ హిట్ అందుకున్నాడు. రేపో మాపో మెగాస్టార్తో ప్రాజెక్ట్ సెట్స్ పైకి తీసుకువెళ్ళనున్నాడు. ఇక సీనియర్ హీరోల్లో మిగిలింది నాగార్జునే కదా, లెక్క సెట్ చేసేద్దామని ఫిక్స్ అయిపోయాడు. One of the best entertainer I ever saw. Extraordinary. అసలు అది never before ever after. అపజయం మెరుగైన డైరెక్టర్ గా రాజమౌళి తర్వాత స్థానంలో చేరిన అనిల్ రావిపూడి వరుస ప్రాజెక్టులు లైన్ లో పెట్టాడు. రీసెంట్ గా సంక్రాంతికి వస్తున్న సినిమాతో బ్లాక్ బస్టర్ పొంగల్ అనిపించుకున్నాడు. కలెక్షన్లలో దూసుకెళ్తోంది ఆ మూవీ. వెంకటేష్ కెరియర్ లో హైయెస్ట్ కలెక్షన్లు వసూళ్లు చేసిన మూవీగా సంక్రాంతికి వస్తున్నా నిలిచింది. ఇంతకు ముందే వెంకీతో F2, F3తో బ్లాక్ బస్టర్ హిట్స్ అందుకున్నాడు. రీసెంట్ మూవీతో హ్యాట్రిక్ కొట్టాడు. ఈ మూవీకి ముందు బాలకృష్ణతో చేసిన భగవంత్ కేసరి కూడా సూపర్ హిట్ అయింది. ఇప్పటి వరకు చూడని సరికొత్త బాలయ్యను చూపించాడు అనిల్ రావిపూడి. తొడకొట్టుడు, మేసం తిప్పుడు, వంశం చరిత్రలు ఏం లేవందులో. కేవలం ఓ భేటీ కోసం తండ్రి లాంటి వ్యక్తి పడే తపనని స్క్రీన్ పై ప్రెజెంట్ చేశారు. నందమూరి అభిమానులకే కాదు, అన్ని వర్గాల ప్రేక్షకులు ఆదరించారు. ఇక సీనియర్ హీరోల్లో వెంకీ, బాలయ్య అయిపోయారు. వాట్ నెక్స్ట్ అంటే లిస్ట్లో చిరంజీవి ఉన్నారు. త్వరలోనే మెగాస్టార్తో మూవీని పట్టాలెక్కించేందుకు సిద్ధమయ్యాడు అనిల్ రావిపూడి. కామెడీ టైమింగ్లో చించేసే మెగాస్టార్తో నవ్వులు పూయించే అనిల్ రావిపూడి అంటే ఇది పక్కాగా మరో శంకర్ దాదా MBBS లా సక్సెస్ సాధించడం ఖాయం అని ఫిక్స్ అయిపోయారు. ఇక సీనియర్ హీరోల్లో మిగిలింది నాగార్జున మాత్రమే. అందుకే ఆ లోటు కూడా తీర్చేద్దామని ఫిక్స్ అయ్యాడు రావిపూడి. నాగార్జునతో హల బ్రదర్ లాంటి మూవీ ప్లాన్ చేస్తున్నట్లు రివీల్ చేశాడు అనిల్ రావిపూడి. కింగ్తో చేస్తే అలాంటి మూవీ చేయాలనుందని మనసులో మాట బయటపెట్టాడు. మూల స్తంభాలు లాంటి నలుగురు హీరోలతో సినిమా చేశాననే ఓ రికార్డు ఉంటుంది, అందుకే ఏ హీరోని వదలను అన్నాడు. పైగా బ్లాక్ బస్టర్ మూవీ లాంటి స్టోరీ, అది కూడా అనిల్ రావిపూడి నోట ఆ మాట రావడంతో అక్కినేని ఫ్యాన్స్ ఫుల్ హ్యాపీగా ఉన్నారు. మన్మధుడిలా లుక్లో ఇండస్ట్రీలో ట్రెండ్ సెట్ చేసిన నాగార్జున ఓ టైంలో వరుసగా హిట్లతో దూసుకు వెళ్ళాడు. కానీ ఈ మధ్య వరుస ఫ్లాప్స్తో డీలా పడ్డాడు. ఇలాంటి టైంలో అనిల్ రావిపూడి లాంటి డైరెక్టర్తో మూవీ అంటే హిట్ గ్యారంటీ. పైగా నాగార్జున కామెడీ ఎలా ఉంటుందో హలో బ్రదర్, మన్మధుడు లాంటి మూవీస్లో చూసాం కదా. మెగాస్టార్ చిరంజీవితో సినిమా పూర్తయితే కానీ నాగార్జున ప్రాజెక్ట్ పట్టాలెక్కే అవకాశం లేదు. ఏళ్ల తరపడి సినిమా తెరకెక్కించే అలవాటు అనిల్ రావిపూడికి లేదు. కాబట్టి నాగ్తో మూవీ ఏడాదిలో అనౌన్స్ చేసే ఛాన్స్ ఉంది. ఏం జరుగుతుందో వెయిట్ అండ్ సీ. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. అలాగే పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి.